महेश्वरः मे प्रिया भाषा संस्कृतयाम्यहं संस्कृतेन सदा संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः संस्कृतं वस्तुते अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुल्यं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिकराचरूपजीव्यं करुणामसृणैः पुरुमात्मतात्मतात्मवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकि कोकिलम्। నిన్న మనము 17వ సర్గ వరకు చూసాం. రాముడి యొక్క వైరాగ్యాన్ని వివరిస్తూ 17 సర్గలు మనం చూసాం. 17 సర్గ పూర్తి చేసాం కదండి. నిన్న 16 చూసాము. 16 చూసామండి. 17 చెప్పాలి. సప్తదశ సర్గ చెప్పాలి. ఆ 17 చెప్పాలి. రామోవాచ ఆర్ధాంధకార శర్వర్యా తృష్ణయేహ దురంతయా స్ఫురంతి చేతనాకాశే దోషా కౌశిక పంక్తయః. ఈ తృష్ణ అనేటువంటిది ఎలా, ఏంటంటే తాను ఎలా అర్థం చేసుకున్నాడో దాన్ని వివరిస్తున్నాడు. ఈ ఆర్ధాంధకార శర్వర్య తృష్ణయా ఇహ దురంతయా స్ఫురంతి చేతనాకాశే దోషాః కౌశిక పంక్తయః. దోషాలు ఏవైతే ఉన్నాయో, దోషాలనేటువంటి కౌశికం అంటే గుడ్లగూబలు, కౌశికాలనే దోషాలనేటువంటి కౌశికాలు ఈ ఆర్ధ అంధకార శర్వ వినిపిస్తా. ఏమైందండి? ఏమైందండి? తృష్ణయా ఇహ దురంతయా. ఈ తృష్ణని తొలగించడం చాలా కష్టం. తృష్ణని పూర్తిగా తీసేయడం చాలా కష్టం. ఇది ఆ ఆర్ధ అంధకార శర్వరి అంటే రాత్రి, అంధకారం అనేటువంటి గాఢమైనటువంటి రాత్రి లాగా ఈ తృష్ణ ఉంటుందంట. ఈ రాత్రిలో ఏమవుతుంది అంటే చేతనాకాశే, మనస్సు అనేటువంటి ఆకాశంలో, అథవా జీవుడు అనేటువంటి ఆకాశంలో ఈ దోషాలు, ఎలాంటి దోషాలు అంటే రాగద్వేషాది దోషాలు ఏవైతే గుడ్లగూబలు ఏవైతే ఉన్నాయో అవి ఈ తృష్ణ కప్పేస్తుంది. కప్పేసినప్పుడు చీకటి లాగా కమ్మేస్తుంది, ఒక చీకటి ఏర్పరుస్తుంది. ఆ చీకటిలో ఈ గుడ్లగూబలు, దోషాలు అనేటువంటి గుడ్లగూబలు తిరుగుతూ ఉంటాయి అంట. అంతర్దాహ ప్రదాయిన్యా సమ్మూఢ రసమార్దవః పంకః ఆదిత్య దీప్త్యేవ శోషం నీతోస్మి చింతయా. అంతర్దాహ ప్రదాయిన్య, ఇన్ని ఉపమానాలు చెప్తున్నాడు తాను. ఏంటంటే అంటే ఎంతో అనలైజ్ చేసుకుంటే గానీ ఇలా చెప్పలేం. ఎలా ఉంది నా పరిస్థితి, ఎలా ఉంది అని తన్ని తాను ఒక అందాజు వేసుకున్నాడు. నాకు అంధకారం ఎలా ఉంది అంటే అజ్ఞానం ఎలా ఉంది, అయినా ఈ తృష్ణ ఎలా ఉంది, అహంకారం ఎలా ఉంది, ఇది తన చుట్టూ ఉన్నటువంటి వాటిని పోలికతో చూసి చెప్పుకొని, ఓ ఇది ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని తను తాను చెప్పుకోగలుగుతున్నాడు.
అంతర్దాహ ప్రదాయిన్య సమ్మూఢ రసమార్దవ పంకః ఆదిత్యదీప్యేవ శోషం నీతోస్మి కృతయా. పంకః ఆదిత్యదీప్యేవ, బురదని బురద ఆ సూర్యుడి యొక్క తాపంలో ఎలాగైతే ఎండిపోతుందో అలా ఈ నాకు లోపల జ్వలిస్తున్నటువంటి చింత సమూఢ రసమార్దవ, దయా వినయాది ఏవైతే గుణాలు ఉన్నాయో సుగుణాలు ఉన్నాయో వాటన్నిటినీ శుష్కింపజేస్తోంది. చేసిన మమ చిత్తమహారణ్యే వ్యామోహ తిమిరాకులే శూన్య తాండవినీ జాత వృషం ఆశా పిశాచిక. ఆశ అనేటువంటి పిశాచి తాండవం చేస్తుంది. శూన్య తాండవిని జాత, ఎలా అంటే ఈ వ్యామోహం అనేటువంటి చీకటిలో మమ చిత్తం అనేటువంటి మహారణ్యంలో వ్యామోహం అనేటువంటి చీకటిలో శూన్య తాండవి ఆశా పిశాచిక తాండవం చేస్తోంది. వచోరచిత నీహార కాంచనోప మనోజ్వల నూనం వికాసమాయాతి చింతా చణకమంజరి. ఇప్పుడు చింతలు ఎలా ఉన్నాయి అంటే చింత చణకమంజరి. ఇప్పుడు ఈ చింతలు అనేటువంటి ఉన్నాయి కదా, ఇవన్నీ వికాసమాయాతి, మిణుకురాళ్ళు ఉంటాయి, దానికి చణకమంజరి అని పేరు. ఇంకా వాటిని చూసి మనం ఏమైనా ముత్యాలు అవి అనుకుంటాం, కానీ అవి అంత ముత్యాలు అంత విలువైనవి కాదు. కాకపోతే చూడ్డానికి వెలుతురులో కానీ లేకపోతే ఆ సూర్యుడు బాగా ఎండగా ఉన్నప్పుడు సమయంలో అవి తడుక్కుమని ఇట్లా మెరుస్తూ ఉంటాయి. వాటికి చణకమంజరి అని పేరు. ఆ చణకమంజరి అంటే వాటి విలువ ఏమీ లేదు, కానీ అవి మెరుస్తున్నాయి కదా అని చెప్పేసి వాటిని మనము ఏవో ముత్యాలు మాణిక్యాలు అథవా వజ్రాలు అని అనుకునే క్రమ కాంచనోపమనోజ్వల నూనం వికాసమాయాతి. హిమ కణములో ఇవి ఇలా వికసిస్తూ ఉన్నాయంట. అయితే అనంతర్భీవా తృష్ణ తరలితాశయ ఆయాత విషమోల్లాసం కూర్మిరంబు నిధావివ. అలం అంతర్భ్రమాయైవ కృష్ణ తరలితాశయ. ఇప్పుడు అలలు ఎందుకు లేస్తాయి అంటే, సముద్రంలో తరంగాలు ఎందుకు లేస్తాయి అంటే సుడిగుండాలు కలిగించడానికి అంట. అలాగే తృష్ణ కూడా విషమోల్లాసం ఊర్మిరంబు నిధావివా, మనక్షోభము మాయారూపమైనటువంటి ఒక మనక్షోభాన్ని లేపి ధనము డబ్బు అనేటువంటి భ్రమల్ని ధనార్జన చెయ్యాలి, డబ్బుని ఆయాత విషమోల్లాస విషమమైనటువంటి ఒక ఉల్లాసాన్ని పుట్టిస్తాయంట. మొదలు క్షోభను పుట్టించి, అయ్యో నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర నాకు డబ్బు కావాలి అని, నా దగ్గర డబ్బు లేదు అందుకే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని అనిపించేసి, తర్వాత అవును ఈ కష్టాలు పోవాలంటే డబ్బు సంపాదించాలి అని, డబ్బు సంపాదించాలి అనేటువంటి ఇలాంటి భ్రమాన్ని కల్పించడానికే తృష్ణ పనిచేస్తుంది. అంటే పై శ్లోకంలో చెప్పుకున్నాం, ఎలాగైతే మిణుకురాళ్ళు ఎలాగైతే మెరుస్తాయో అలాగే అనవసరమైనటువంటి చింతలు, వీరికి దానికి తోడు ఇంతకుముందు చెప్పుకున్నాం సిరి సంపదలు, అవి కూడా తోడయ్యాయంట.
తోడయ్యి ఏమో చేస్తున్నాయి మనసులో అంటే ఈ కృష్ణ ఏం చేస్తుంది అంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆశ పుట్టిస్తుంది. నాకు ఈ కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే నేను సంపదని ఆశ్రయించాలి. కష్టాలు మామూలుగా అందరం అదే చేస్తున్నాం. కష్టాలు వచ్చాయి, కష్టాలు దూరం అవ్వడానికి ఏం చేస్తున్నాము? కష్టాలు దూరం అవ్వాలంటే ఏం చేస్తున్నాము? కష్టాలు దూరం అవ్వడానికి డబ్బుని కూడబెడుతున్నాం. కష్టాలు దూరం ఎలాగైనా సరే కష్టాలు దూరం అవ్వాలి అని చెప్పి. గుర్తుందండి? వినపడుతుంది గురుగారు. ఇప్పుడు ఈ తృష్ణ కూడా అలాంటిది అంటే ఇంతవరకు తృష్ణని దూషించి దాని పని ఎలా ఉందో చెప్తున్నారు. తృష్ణ ఏం చేస్తుందంటే చింతా వ్యాకులత్వాన్ని పెంచి తర్వాత ఈ చింత దూరం అవ్వాలంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే అప్పుడు ధనార్జన ఇలా చేయాలి, ధనార్జన చేస్తే నాకు ఈ చింత దూరం అయిపోతుంది, నేను ఇంత సుఖంగా ఉండగలను అనేటువంటి ఒక భ్రమని పుట్టిస్తుందంట. ఉద్దామ కల్లోలరవా దేహాద్రౌ వహతీహమే తరంగ తరళాకార తరతృష్ణ తరంగిణి. ఉద్దామ కల్లోలరవా దేహాద్రౌ వహతీహమే, నా దేహాద్రి నా శరీరం అనేటువంటి పర్వతంలో ఈ పెద్ద పెద్ద తరంగాలతో ఉండేటువంటి తృష్ణ అంటే నానా విధ విషయాలని పుట్టించేటువంటి ఈ తృష్ణ పెద్ద పెద్ద అలలతో నా పర్వతం అనేటువంటి నా శరీరంలో తిరుగుతూ ఉంది. వేగం సంరోద్ధం ముదితో వాత్యేవ జరతృణం నీత కలుషయా క్వాపి తృష్ణయా చిత్తచాతక. వేగం సంరోద్ధం ఉదిత వాత్యేవ జరతృణం. పెద్ద గాలి దుమారం లేచింది అనుకోండి, ఎండిపోయిన గడ్డిపోచ ఎగిరి ఎక్కడో పడిపోయినట్టు నా మనస్సు అనేటువంటి చిత్తచాతక మనస్సు అనేటువంటి చాతక పక్షి ఈ తృష్ణ వేగాన్ని ఆపడానికి కొరకు సంరోద్ధం ఉదిత వేగం సంరోద్ధం ఉదిత చిత్తచాతక వాచ్యయేవ జరతృణం. ఎండుగడ్డి పోచని గాలి ఎలాగో తీసుకెళ్లి ఎంతో దూరం పడేసినట్టు ఈ చాంపల్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చిత్తం అనే చాతక పక్షి తృష్ణని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ తృష్ణ యొక్క అలల తాకిడికి తట్టుకోలేక అది కూడా ఎక్కడికో పోతోందంట. అంటే ఇంతవరకు మనం మామూలుగా ఏమనుకున్నాము అంటే కామ సంకల్పో చికిత్స శ్రద్ధ ధృతి ధీహి భీహి ధీహి ఇత్యాది సర్వం మన ఏవా అని అనుకున్నాం. ఇప్పుడు రాముడు చెప్పేటువంటి విషయం ఏం చేస్తాడంటే తృష్ణ మనస్సుకి సంబంధించింది కాదు. తృష్ణ అదొక వేరు భావంగానే దాన్ని ఇక్కడ ప్రస్తుతి చేస్తున్నారు. మామూలుగా ఇంతకుముందు ఏం చెప్పారు? మనస్సే అన్నిటికీ కారణం అని అన్నా. అది మనస్సులో ఉండేటువంటి తృష్ణ అహంకారాలే కారణం అని ఇంతకుముందు అహంకారం గురించి చెప్పి ఇప్పుడు తృష్ణ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఉన్నారు. అహమతీవాస్థాం సంశ్రయామి గుణశ్రియం తాం కృందతి మే తృష్ణ తంత్రీమివ కుమూషిక. కుమూషిక ఓ దుష్ట ఎలుక ఉందనుకోండి, ఆ ఎలుక ఏం చేస్తుంది అంటే దానికి వీణ ఇవన్నీ దానికి తంత్రి వీణ పెట్టాము, ఆ వీణ తంతువుల్ని తెంచేస్తుంది. అలాగే యామ్యాం అహం అతీవాస్థాం సంశ్రయామి గుణశ్రియం. నేను ఏ గుణశ్రీ ఉందో గొప్ప గొప్ప గుణాలని ఆశ్రయించి నేను ఉండాలనుకుంటున్నానో ఆ తంతువుల్నే ఈ తృష్ణ తెంచేస్తుంది. కుమూషిక ఇవా చెడ్డ ఎలుకలాగా ఇది మొత్తం నేను ఏవైతే
సుగుణాలు ఉన్నాయి. ఆ సుగుణాలని ఆశ్రయించి నేను వివేక వైరాగ్యాలను సుగుణాలని ఆశ్రయించాలని అనుకుంటున్నాను. వాటినే ఇది తృష్ణ తెంచేస్తూ ఉంది అంట. వయసీవ జలత్పర్ణం వాయావివ జలతృణం నభసీవ శరణ్మేఘ చిత్తాచక్రే భ్రమామ్యహం. పయసీవ జరత్ పర్ణం వాయావివ జరతృణం. ఓ ఆకు సుడిగుండంలో ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే వాయువివ జరతృణం గడ్డిపోచ గాలిలో ఎలాగైతే కొట్టుకుపోతోందో, నభసీవ శరణ్మేఘ శరత్కాల మేఘము ఎలాగైతే ఆకాశంలో ఇటు అటు తిరుగుతూ ఉంటుందో అలాగే చింతాచక్రే భ్రమామ్యహం, చింతాచక్రంలో నేను పరిభ్రమిస్తూ ఉన్నాను. గంతుం ఆస్పదమాత్మీయం అసమర్థ ధియో వయం చింతాజాలే విముహ్యామో జాలే శకునయో యథా. గంతుం ఆస్పదం ఆత్మీయం అసమర్థ ధియో వయం. సమర్థ బుద్ధితో మనము అసమర్థులమైపోయి మనమందరము జాలే శకునయో యథ, ఓ వేటగాడు బలపడినటువంటి దాంట్లో ఎలాగైతే పక్షులు మోసపోయి దాంట్లో చిక్కుకుంటాయో అలాగే చింత అనేటువంటి జాలంలో మేము చిక్కుకుపోయి ఉన్నాము. కృష్ణాభిధానయా తాత దగ్ధోస్మి జ్వాలయా తథా యథా దాహోపశమనం ఆశంకే నామృతైరపి. అసలు ఆ తృష్ణ వల్ల నేను దగ్ధోస్మి, నేను కాలిపోతున్నాను లోపల. జ్వాలయా తథా, ఆ తృష్ణ యొక్క జ్వాలలో నేను దగ్ధుడనైపోతున్నాను. యథా దాహోపశమనం ఆశంకే నా అమృతైరపి, అమృతం వల్లైనా సరే దాహం తీరుతుందా అనే శంకకి నేను వచ్చేసాను. దూరమితో గత్వా సమేత్య చ పునః భ్రమత్యాశు దిగంతేషు తృష్ణోన్మత్తా తురంగమీ. దూరమితో గత్వా సమేత్య చ పునః భ్రమత్యాశు దిగంతేషు తృష్ణోన్మత్తా తురంగమీ. తురంగము అంటే గుర్రంలాగా, తృష్ణోన్మత్త దాహంతో ఉన్నటువంటి ఉన్మత్తమైనటువంటి తురంగమి గుర్రము ఈ తృష్ణ అనేటువంటి గుర్రము అని అంటున్నారు. గుర్రం లాగా అనట్లేదు ఇక్కడ, కృష్ణని గుర్రంతోనే పోలుస్తున్నారు. తృష్ణ అనేటువంటి గుర్రము మాటిమాటికి సమేత్యచ మాటిమాటికి పునః దూరం వెళ్తుందంట, మళ్ళీ వస్తుందంట. భ్రమత్యాశు దిగంతేషు, ఎందుకు తిరుగుతోందో ఎందుకు భ్రమిస్తోందో తెలియదంట, అలా భ్రమిస్తూనే ఉంది. జడ సంసర్గనీ తృష్ణ కృత ఊర్ధ్వాధోగమాగమ క్షుబ్ధ గ్రంథిమతి నిత్యమారఘట్టాగ్ర రజ్జువత్. జడ సంసర్గిణి, అజ్ఞాన సంబంధం కలిగినటువంటి తృష్ణ, కృత ఊర్ధ్వ అధో గమాగమ, కొన్నిసార్లు పైకి తీసుకెళ్తుందంట, కొన్నిసార్లు స్వర్గాది లోకాలని, భూమి కంటే పై లోకాలకి, కొన్నిసార్లు భూమి నుండి అధో లోకాలకి, పాతాళాది లోకాలకి తీసుకెళ్తూ, క్షుబ్ధ గ్రంథిమతి, బంధానికి కారణమైనటువంటి అన్ని గ్రంథులు దీనిలోనే ఉన్నాయంట. బంధం అంటే ముడి. వేటితో ముడి వేశారు అంటే, అహం భోక్త, నేను అనుభవించేవాడిని, అనుభవించే ఒక విషయం ఉంది, ఆ అనుభవించే విషయంతో తాదాత్మ్యం ఒకటి ఉంది, దాంతో సంసర్గం ఏర్పడింది, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అధ్యాస, ఇవన్నీ ముళ్ళంట. ఈ ముళ్ళన్నిటినీ కూడా నిత్యమారఘట్టాగ్రవచ్చువత్,
ఘటీయంత్రంలాగా ఘట్టాగ్రరజ్జువత్. ఆ, అంతకుముందు ఆ, ఘటీయంత్రం ఘటికల్ని ఆ, ముహూర్తాల్ని కొలవడానికి ఒక యంత్రము, అలాగే ఘటికల్ని వీటిని కొలవడానికి ఒక యంత్రము, ఇలాంటివన్నీ విడివిడిగా యంత్రాలు ఉండేవి. మనం అన్ని డేట్ టైం అన్ని ఒకే దాంట్లో చూస్తున్నాము. అప్పట్లో ముహూర్త ఇప్పుడు కూడా చేయవచ్చు, అది చాలా సులభము. ఈ ఘటీ యంత్రం అని ఒకటి ఉండేది. ఘటిక. ఆ ఘటీ యంత్రం అనేటువంటి దాన్ని ఏం చేస్తారు అంటే దాని దాని ఒక కర్రని పెట్టి దానిపైన ఒక దారం ఒక దారము కట్టి ఉంటుంది. ఆ దారం ఏం చేస్తానంటే దాన్ని గట్టిపరచడానికి కొరకు దానికి కొద్దిగా లేపనం చేసి ఆ కర్రకి కర్ర మీద ఈజీగా తిరిగేటట్టు ఆ గట్టి దారాన్ని వదిలిపెడతారు. ఆ గట్టి దారం ఏం చేస్తుంది అంటే దాన్ని ఎలా ఏర్పరుస్తారు అంటే కరెక్ట్ గా ఒక ఘటిక కాలం తిరిగి వచ్చేటట్టుగా. ఇప్పుడు మనం మామూలుగా చెప్తే ఒక సెకండ్ ముళ్ళు లాగా అనుకోండి, సులభంగా చెప్పాలి అంటే. ఆ సెకండ్ ముళ్ళు లాగా ఈ ఘటి దాంట్లో ఏం చేస్తుంది, ఆ ఘటి పై నుంచి కిందికి వస్తుంది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తుంది, పై నుంచి కిందికి వస్తుంది, కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. అలా దాన్ని ఏర్పరుస్తారు ఘటి యంత్రాన్ని. సెకండ్ ముళ్ళు లాగా, గడియారంలో సెకండ్ ముళ్ళు లాగా అనుకుందాం. పై నుంచి కిందకి వస్తుంది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తుంది. అలా కృష్ణ మనల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అంతర్గ్రతితయాదేహే సర్వ దుశ్ఛేదయానయ రజ్వేనాశు బలీవర్ధ కృష్ణయా వాహ్యతే జన. అంతర్గ్రతితయాదేహే సర్వ దుశ్ఛేదయానయ రజ్వేనాశు బలీవర్ధ కృష్ణయా వాహ్యతే జన. ముక్కుకి ఒకవేళ ఒక ఎద్దుకి మామూలుగా వదిలేసాం అనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ ముక్కు తాడు వేసాం అనుకోండి, మనం ఎలా చెప్తే అలా అలా నడుస్తుంది. సో అలా ఈ తృష్ణ మనకేం చేస్తుంది అంటే ముక్కు తాడుని వేసి అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఏం చేస్తాము, ఎద్దుకి ముక్కు తాడు వేసామంటే ఇంకా దానికి నాగలి పూడ్చవచ్చు, అథవా లేదా బండిని పూంచవచ్చు, ఏదైనా సరే దాంతో ఎంత బరువైనా ఎంత పనైనా చేయించవచ్చు. ఎందుకు, ఆ ముక్కు చాలా సున్నితమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది. అలాగే ఈ తృష్ణ కూడా మనల్ని ముక్కు తాడు వేసి మనల్ని సంసారంలో తిప్పుతూ ఉంది. పుత్రమిత్ర కళత్రాది తృష్ణయా నిత్యకృష్టయా ఖగేష్వివ కిరాత్యేదం జాలం లోకేశ్వరచ్యతే. ఇంకా తృష్ణ ఇంకేం చేస్తుంది అంటే మన చుట్టూ పుత్ర మిత్ర కళత్ర, పుత్రులని మిత్రులని భార్య అని ఇలాంటివన్నీ కూడా వీటన్నిటినీ ఎర్రగా చూపించి ఆకర్షింపజేసి పక్షుల్ని వలల్లో పడేసినట్టుగా మనల్ని సంసారంలో పడేసి తిప్పుతుంది. భీషయత్యపి ధీరం మామంధయత్యపి శేక్షణం ఖేదయత్యపి సానందం తృష్ణ కృష్ణేవ శర్వరి. భీషయత్యపి ధీరం మాం అంధయత్యపి శేక్షణం. నేను ధీరునైనా కూడా నన్ను ఈ తృష్ణ భయపడుతోందంట. ఎలా అంటే రాత్రిలాగా భయపడుతుందంట. ఖేదయత్యపి సానందం. ఇప్పుడు రాత్రి మామూలుగా భయం లేదు, కానీ రాత్రి పూట కళ్ళు మూసేస్తే అది ఇంకా భయంకరంగా ఉంటుంది. కళ్ళు గంతలు కట్టేసి రాత్రిపూట చీకట్లో నిలబెట్టామనుకోండి, అప్పుడు ఇంకా భయంకరంగా. అలా ఈ తృష్ణ నన్ను భయపడుతోంది. ఖేదయత్యపి సానందం. నేను సానందుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, అయినా కూడా ఈ తృష్ణ నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది. శర్వరి, రాత్రి లాంటి ఈ తృష్ణ నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ తృష్ణ ఇంకా ఎలాంటిదంట, కుటిలా కోమల స్పర్శ విషవైషమ్య శంసిని దశత్యపి మనాక్ స్పృష్టా తృష్ణ కృష్ణేవ భోగిని. కృష్ణ చాలా కోమల స్పర్శ కలదంట. అందుకే మనం దాని మాయలో పడిపోతాం. ఏదో బలవంతంగా అది మనల్ని నిజంగా ఎక్కడికో లాక్కెళ్ళిపోయినట్టు అది అంత వ్యవహారం చేయదు. చాలా సున్నితంగా కోమలంగా వ్యవహారం చేసి మనల్ని దీంట్లో ఇంత జాలంలో పడేస్తుంది.
దానికి కోమలత్వము ఉంది, వెంటనే వెనకాల కుటిలత్వం కూడా ఉంది. విష వైషమ్య శంసిని, విషం అనేటువంటి వైషమ్యం అనేటువంటి విషాన్ని ఎప్పుడు అది కురిపిస్తూ ఉందంట. వైషమ్యం, వాడికంటే నాకు ఎక్కువగా ఉంది, వీడికంటే నాకు ఎక్కువగా ఉంది. ఈ వైషమ్యం ఎప్పుడు, వైషమ్యం అనేటువంటి విషాన్ని ఎప్పుడు కురిపిస్తూ ఉంటుందంట. దశత్యపి మనాక్ స్పృష్ట తృష్ణ కృష్ణేవ భోగిని. ఒక పాము కాటేస్తే అసలు ఇప్పుడు ఒకవేళ ఎంత సైలెంట్ గా వచ్చేటువంటి త్రాచు పాము అనుకోండి, సైలెంట్ గా వచ్చి కాటేస్తుంది. అది కాటేసిన తర్వాత అయినా తెలుస్తుంది పాము కాటేస్తుంది అని చెప్పి, ఎందుకంటే విషం శరీరంలో ఎక్కుతూ ఉంటుంది, పాము కాటుకు గురయ్యాని తెలుస్తుంది. కానీ ఈ తృష్ణ కాటుకు గురైతే మాత్రము తెలియని కూడా అది లేదంట మనకు. ఇందతి హృదయం పుంసాం మాయామయ విధాయిని దౌర్భాగ్యదాయిని దీన తృష్ణ కృష్ణేవ రాక్షసి. మాయామయ విధాయిని భిందతి హృదయం పుంసాం. ఈ పురుషుల యొక్క, మనుషుల యొక్క హృదయాన్ని, పురుష అంటే ఇక్కడ పురుష అని చెప్పేసి మగవాళ్ళు అని అనుకోవద్దు. పురుషైతే జీవ, ఎవరైతే శరీరంలోనే నేను ఉన్నాను అనుకున్నారో వాళ్ళందరూ పురుషులే. వాళ్ళందరినీ కూడా ఎలా చేస్తుంది అంటే మాయామయ విధాయిని దౌర్భాగ్యదాయిని దీన కృష్ణేవ రాక్షసి. ఓ రాక్షసి లాగా రాక్షసి లాగా ఉండేటువంటి తృష్ణ దౌర్భాగ్యదాయిని, దౌర్భాగ్యాన్ని ఇచ్చి ఈ సంసారం అనేటువంటి దౌర్భాగ్యాన్ని కలిగించి ఎంతటి గొప్పవాడైనా సరే ఆ జీవుడి యొక్క హృదయాన్ని భేదన తంత్రీగణై కోశం దధానా పరివేష్టితం నానందే రాజతే బ్రహ్మన్ తృష్ణ జర్జరవల్లకి. ఓం తంత్రిగణై కోశం దధానా పరివేష్టితం. ఇప్పుడు ఇప్పుడు ఎండిపోయినటువంటి ఒక బుర్ర ఉందనుకోండి, బుర్ర కథ అని చెప్తాం. అంటే ఆ బుర్ర ఉంటే దానికి ఆ బుర్రతో చేసేది బుర్ర లేదా వీణ. ఆ వీణ ఉంటుంది, అది ఎండిపోయినటువంటి గుమ్మడికాయతో చేస్తారు దాన్ని. ఆ ఎండిపోయినటువంటి ఆ బుర్ర ఎలాగైతే వీణకి ఉపయోగపడుతుందో అలా ఈ శరీరం కూడా, జడమైనటువంటి ఈ శరీరం కూడా ఆ తృష్ణకి ఉపయోగపడుతుంది. అయితే ఒకవేళ ఆ బుర్ర ఒకవేళ ఎండిపోయినదైతే, బాగా పనికొచ్చేదైతే వీణ బాగా పలకడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అది పగిలిపోయి ఉంటే పనికిరాదు, వీణకి పనికిరాదు. అలాగే ఇప్పుడు ఈ శరీరాన్ని మామూలుగా వాడుకునేటువంటి తృష్ణ ఏం చేస్తుంది అంటే అతృష్ణతో వాడుకోనబడినటువంటి ఈ శరీరాదులు ఇవి పాడైపోయినట్టే. కాబట్టి వీటితో ఆనందతత్వాన్ని మనం తెలుసుకోలేము, బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోలేము. అంటే ఆ బుర్ర ఎలాగైతే వీణకు ఉపయోగపడుతుంది, అలాగే ఈ శరీరం కూడా తృష్ణకు ఉపయోగపడుతుంది. పాడైపోయినటువంటి బుర్ర వీణకి పనికిరాదు. అలాగే ఈ తృష్ణతో కలిసినటువంటి శరీరం ఆనందాన్ని తెలుసుకోవడానికి, ఆనందాన్ని పొందడానికి పనికిరాదు. నిత్యమేవాతి మాలిన కట్టుకోన్మాదాయిని దీర్ఘతంత్రి ఘన స్నేహ తృష్ణ గహ్వరవల్లరి. నిత్యమేవాతి మాలిన కటుకోన్మాదాయిని. ఈ తృష్ణ ఏం చేస్తుంది అంటే కటుకత్వము, ఉన్మాదము, ఈ రెండింటిని కూడా ఇస్తుందంట. నిత్యమేవా అతి మలిన. ఈ తృష్ణ స్వతహా మలినం కాబట్టి ఏం చేస్తుంది, మలినమైనటువంటి తృష్ణ మలినమైనటువంటి గుణాలనే ఇస్తుంది, ఉన్మాదాన్ని ఇస్తుంది, కటుకత్వాన్ని ఇస్తుంది,
నికృష్టత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ దీర్ఘతంత్రి ఘనస్నేహ తృష్ణ దహ్వరవల్లరి, ఈ తృష్ణ యొక్క తీగలు చాలా పొడవైనవంట. కాబట్టి దీన్ని ఎప్పుడు విడిపించుకోవడం చాలా కష్టమైన. దీర్ఘతంత్రి ఆనందకరీ శూన్య నిష్ఫల వ్యర్థమున్నత అమంగళకరీ క్రూర తృష్ణ క్షీణేవ మంజరి. ఆనందకరి ఈ ఆనందకరీ అనానందకరి, ఆనందకరి కాదు, అనానందకరీ శూన్య నిష్ఫల వ్యర్థం ఉన్నత అమంగళకరీ క్రూర తృష్ణ క్షీణేవ మంజరి. ఈ తృష్ణ ఇంకా ఎలాంటిది అంటే అనానందకరి, ఆనందాన్ని ఇచ్చేది కాదు, ఆనందాన్ని నాశనం చేసేది. శూన్య వ్యర్థమైనది, నిష్ఫల వ్యర్థం, ఉన్నత వ్యర్థమున్నత, వ్యర్థ వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఉన్నాయో వాటిలో ఇది గొప్పదంట. అలాగే అమంగళకరి, క్రూర తృష్ణ క్షీణేవ మంజరి. ఇది ముళ్ళులాగా ఉంటుంది. ఇది ముళ్ళులాగా ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అనావర్జిత చిత్తాపి సర్వమేవానుధావతి నచాప్నోతి ఫలం కించిత్ తృష్ణా జీర్ణేవ కామిని. అనావర్జిత చిత్తాపి సర్వమేవానుధావతి, అనావర్జిత చిత్తాపి సర్వమేవానుధావతి నచాప్నోతి ఫలం కించిత్ తృష్ణా జీర్ణేవ కామిని. ఇప్పుడు ఇది ఎంత ఉపమానం ఉన్నట్టుగా చెప్పాలి. నచాప్నోతి ఫలం కించిత్ తృష్ణ జీర్ణేవ కామిని. ముసలి వేశ్య ఎవరిని ఆకర్షించలేకపోయినా కూడా అందరూ వెనకాల ఎలా పరిగెడుతుందో, ఈ తృష్ణ కూడా ఏమి ఫలం ఇవ్వలేకపోయినా దీని వెంట అందరినీ తిప్పుకుంటుందంట. అసలు ఇది అందరి వెంట పరిగెడుతూ ఉంటుంది. సంసార బృందే మహతి నానారస సమాకులే భువనాభోగరంగేషు తృష్ణ జరఠ నర్తకి. ఈ సంసారం అనేటువంటి దాంట్లో నానారస సమాకులే, నానా రసాలతో సంకీర్ణమైనటువంటి ఈ సంసారంలో భువనాభోగ రంగేషు, భువనాభోగం అనేటువంటి మంచము మీద, రంగము అంటే మంచము, స్టేజ్ మీద కృష్ణ జరఠ నర్తకి. ఏదో కృష్ణ అనేటువంటిది చాలా ఎక్స్పీరియన్స్డ్ డాన్సర్ అంట. సంపూర్ణ అంటే సంసారంలో పడేయడానికి ఇది ఎంత బాగా. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డాన్సర్ ఏం చేస్తుందంటే మనం ఆ నాట్యం మీద నాట్యాన్ని చూస్తూ ఉన్నంతసేపు దాంట్లో మనం మోహితులం అయిపోయి ఆ ఏమంటారు ఆహార్యాన్ని వీటన్నిటిని బాగా ప్రదర్శించే నర్తకైతే దాంట్లో మనం మునిగిపోయి మనం సమయాన్ని చుట్టుపక్కల అన్నిటిని ఎలాగైతే మర్చిపోతామో అలాగే ఈ తృష్ణ కూడా మోహింపజేయ సమర్థురాలు. జరా కుస్మితారూఢ పాతోత్పాత ఫలాశలి సంసార జంగలే దీర్ఘే తృష్ణా విశలతా తథా. జరా కుసుమితారూఢ పాతోత్పాత ఫలాశలి సంసార జంగలే దీర్ఘే తృష్ణ విశలతా తథా. ఈ సంసారం అనేటువంటి అరణ్యంలో తృష్ణ అనేటువంటిది విశలత అంట. మొత్తం ఈ సంసార అరణ్యాన్ని మొత్తము ఈ తృష్ణే వ్యాపించి ఉన్నదంట. దీని యొక్క పుష్పాలేంటి? జరా కుసుమిత, ముసలితనమే దీని పుష్పాలంట. పాత ఉత్పాత ఫలాశలి, దీని ఫలాలేంటి? కింద పడడము, పైకి లేయడము, హెచ్చు తగ్గులే, లేదా అన్ని సమానత్వం లేదు ఇంట్లో.
ఒకటి ఎక్కువ అయితే తక్కువ, ఇలాంటివే దీనికి ఫలాలంట. ఎన్న శక్నోతి తత్రాపి ధత్తే తాండవితాం గతిం నృత్యత్యానందరహితం తృష్ణా జీర్ణేవ నర్తకి. అసలు ఓ ఎక్స్పీరియన్స్ నర్తకి ఉందనుకోండి, అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళు నర్తన చేస్తారు. ఇలాంటి చోట చెయ్యము, ఇలాంటి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడే నర్తన మొదలు పెట్టిన వాళ్ళైతే వాళ్ళు చాలా ఆచితూచి ఎక్కడో దగ్గర తెలిసిన దగ్గరికి వెళ్తుంటారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ నర్తకి అయిపోయారు అనుకోండి, వాళ్ళు అన్ని చోట్లకు వెళ్ళి వాళ్ళు నర్తన చేయగలరు. అలాగే ఈ కృష్ణ కూడా అంతే. ఏదైతే ఎక్కడికైతే వెళ్ళి సాధింపలేనిది అనేటువంటిది లేదంట ఈ కృష్ణ. నిరుత్సాహంతో ఉన్నా కూడా నృత్యం చేస్తుందంట. వృషం స్ఫురతి నీహారే శామ్యత్యాలోక ఆగతే దుర్లంఘ్యేషు పదం ధత్తే చింతా చపలబర్హిణి. వృషం స్ఫురతి నీహారే శామ్యత్యాలోక ఆగతే. చంచలమైనటువంటి నెమలి ఎలాగైతే నీహారే శామ్యత్యాలోక ఆగతే దుర్లంఘ్యేషు పదం ధత్తే చింతా చపలబర్హిణి. అసలు పారిపోతున్నటువంటి మేఘాలు, పారిపోయేటువంటి మేఘాలు చూసైనా సరే నెమలి ఎలాగైతే నృత్యం చేస్తుందో అలా ఈ కృష్ణ కూడా పొందలేనటువంటి విషయాల పట్ల కూడా ఆసక్తిని పెట్టి దుర్లంఘ్యేషు పదం దత్తే చింతా చపలబర్హిణి. చింత అనేటువంటిది చపలత్వాన్ని పెంచుతుంది. అయితే శరత్కాలంలో మేఘాలు, సూర్యుడి యొక్క రశ్మిలో శరత్కాల మేఘాలన్నీ చెల్లాచెదురైపోయేటప్పటికీ నెమళ్ళు ఎలాగైతే ఊరుకుండిపోతాయో అలాగే వివేకం పుట్టంగానే ఈ తృష్ణ కూడా ఆ శరత్కాలం నెమళ్ళలాగా ఇది ఎండిపోతుంది, శుష్కించిపోతుంది, మాసిపోతుంది. జడ కల్లోల ఇంతసేపు తృష్ణ గురించి చెప్పి ఇప్పుడు ఆ తృష్ణ ఎలా పోతుందో ఈ శ్లోకంలో వివరించారు. కేవలం వివేకం ద్వారా మాత్రమే ఈ తృష్ణని దూరం చేసుకోగలం. ఇంకా ఏ సాధన ద్వారా తృష్ణని దూరం చేయలేదు. వివేకం ఏంటి? నిత్య అనిత్య వస్తు వివేకం. వివేకము అంటే, వివేక శబ్దం ఎక్కడైతే శాస్త్రంలో ప్రయోగించారో దానికి అర్థము నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యమైనటువంటి వస్తువు ఏంటి, అనిత్యమైనటువంటి వస్తువు ఏంటి? జడ కల్లోల బహుళ చిరం శూన్యాంతరాంతర క్షణముల్లాసమాయాతి తృష్ణ ప్రావృత్తరంగిణి. తృష్ణ ఎప్పుడుంటుంది అంటే జ్ఞాన తరంగాలతో కూడినటువంటి తృష్ణ వర్షాకాలంలో పారేటువంటి ఏరు లాంటిదే, జీవనది కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనకైతే ఆ వర్షాకాలంలో పారేటువంటి తృష్ణే అదే నిజము, అదే నది అనుకొని మనం దాంట్లో ఏం చేస్తున్నాము, ఇక్కడే బస చేసుకొని ఆ తృష్ణ మీదే ఆధారపడి ఉంటున్నాం. కానీ నిజంగా ఏంటిది? క్షణం ఉల్లాసమాయాతి. ఇది నిజంగా తృష్ణ సరిగ్గా ఆలోచిస్తే క్షణకాలము మాత్రమే ఉంటున్నది. పదం కరోత్యలంఘేపి తృప్తాపి ఫలమీహతే చిరం తిష్టతి నైకాత్ర తృష్ణ చపలమర్కటి. తృష్ణ అనేటువంటిది చపలమైనటువంటి కోతి లాంటిదంట, ఒక చోటు ఉండదు. చిరం తిష్టతి నైకత్ర, ఒక్క చోట ఉండదంట ఇది. పదం కరోతి అలంఘేపి, ఈ కోతి ఎలా చేస్తుంది అంటే మనం చూస్తూ ఉంటాం, అసలు ఇంత దూరం అది దాటగలదా అని చూసినప్పుడు కూడా అలా దాటలేనటువంటి దూరాన్ని కూడా దాటేస్తుందంట ఒక్కొక్కసారి. తృప్తాపి ఫలమీహతే, ఏదైనా ఒక విషయము
పొందిన తర్వాత అక్కడికి తృప్తి పొంది అక్కడికి ఆగిపోదంట. ఇంకా అక్కడి నుంచి ఇంకో విషయాన్ని ఆ కోరుకోవడం మొదలు పెడుతుందంట. ఇదం కృత్వేదం మాయాతి సర్వమేవాసమంజసం అనారతంచ యతతే తృష్ణా చేష్టైవ దైవకీ. ఇదం కృత్వేదం మాయా, ఇదం కృత్వా ఇదం మాయాతి సర్వమేవాసమంజసం. ఒక పని మొదలుపెట్టి ఈ పని నేను చేస్తాను అని అనుకొని ఆ పని పూర్తయ్యే లోపే ఇంకో పనిని ప్రారంభం చేసి ఈ పని పూర్తి చేయదు, ఆ పని పూర్తి చేయదంట. అనారతంచ యతతే తృష్ణ చేష్టైవ దైవికి. క్షణమాయాతి పాతాళం క్షణం యాంతి నభస్థలం క్షణం భ్రమంతి దిక్కుంజే తృష్ణ హృత్పద్మషట్పది. ఈ తృష్ణ అనేటువంటి భ్రమణము హృత్పద్మంలో ఎలా ఎలా ఉంటుంది అంటే క్షణమాయాతి పాతాళం. ఒకసారి జీవుడిని తీసుకెళ్లి పాతాళంలో పెడుతుంది, ఇంకోసారి తీసుకెళ్లి నభస్థలంలో పెడుతుందంట, ఇంకోసారి క్షణం దిక్కులంతా మొత్తంలో ఆకాశం అంతా కూడా తిప్పేస్తుందంట. అలా సర్వ సంసార దోషాణం తృష్ణైకా దీర్ఘ దుఃఖద అంతఃపురస్థమపి యా యోజయతి అతి సంకటే. సర్వ సంసార దోషాణం అన్ని సంసార దోషాలకి తృష్ణ ఏకా దీర్ఘ దుఃఖద. తృష్ణ మాత్రమే, సంసారంలో దోషాలు ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి, దాంట్లో తృష్ణ మాత్రమే దీర్ఘ దుఃఖాన్ని కల్పిస్తుందంట. అంతఃపురస్థమపియా యోజయతి అతి సంకటే. అంతఃపురంలో ఉన్నటువంటి వాడిని కూడా, రాజుని కూడా వాడిని తీసుకెళ్లి ఈ తృష్ణ గొప్ప సంకటంలో పడేస్తుందంట. ప్రయచ్చతి పరంజాడ్యం పరమాలోకరోధిని మోహం నీహార గహన తృష్ణ జలదమాలిక. ప్రయచ్చతి పరంజాడ్యం పరమాలోకరోధిని మోహం నీహార గహన తృష్ణ జలదమాలిక. ఇప్పుడు మంచుతో కలిసినటువంటి మేఘాలు ఏం చేస్తాయి అంటే సూర్యుడిని కప్పెట్టేసి సూర్యుడు వెలుతురు మన మీద పడకుండా చేసి చలిని కూడా పుట్టిస్తాయంట. అలా ఈ తృష్ణ మోహాన్ని కూడా పుట్టించి అజ్ఞానాన్ని కలిగించి ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడిని కప్పేస్తుంది. ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడిని కప్పేసి అజ్ఞానాన్ని పెంపొందింపజేసి మోహాన్ని పుట్టిస్తుంది అని చెప్పాలి. ఇలాగైతే మంచుతో కూడినటువంటి మేఘాలు సూర్యుడు వెలుతురుని అవరోధన చేస్తే చీకటి చలి ఎలా ఉంటాయో అలా ఈ తృష్ణ ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడిని అవరోధన చేసి అజ్ఞానం అనేటువంటి చీకటిని, మోహం అనేటువంటి చలిని పుట్టిస్తుంది అని చెప్తున్నారు. సర్వేషాం జాతానాం సంసార వ్యవహారిణాం పరిప్రోత మనోమాల తృష్ణ బంధరజ్జువత్. అందరూ పెద్ద బలశాలి అయినటువంటి పశువులు కూడా చిన్న తాడుకి అవి కట్టబడినట్టుగా మెడకు ఒక చిన్న తాడు, ముక్కు నుంచి ఒక తాడు వస్తుంది, అది మెడ చుట్టూ ఉంటుంది. ఆ తర్వాత మెడ చుట్టూ ఒక తాడు ఉంటుంది. ఈ రెండు తాళం కలిపి ఇంకొక తాడు, పెద్ద తాడు కట్టేసినట్టుగా జీవులందరూ, సంసారంలో తిరిగేటువంటి జీవులందరూ తృష్ణ అనేటువంటి తాడుకే, దానితోనే కట్టివేయబడి ఉన్నారు, దానికే కట్టివేయబడి ఉన్నారు. విచిత్ర వర్ణ విగుణ దీర్ఘ మలిన సంస్థితి శూన్య పదా తృష్ణ శక్ర కార్ముకధారిణి. శక్రుడు ఇంద్రుడి యొక్క ధనుస్సు, కార్ముకం అంటే ధనుస్సు, ఇంద్రుడి యొక్క ధనుస్సుని ధరించినటువంటి ఈ తృష్ణ శూన్య పద విచిత్రవర్ణ విగుణ దీర్ఘ మలిన సంస్థితి. ఈ తృష్ణకి తర్వాత ఇంద్రధనుసుకి రెండింటికి పోలిక ఉంది. ఏంటి? ఇంద్రధనుసు ఏం చేస్తుంది? విచిత్రమైనటువంటి వర్ణాలతో ఉంటుంది. విగణ అల్లతాడు, ధనస్సుగా ఉంది కానీ అక్కడ అల్లతాడు లేదు. ఆ ధనస్సుతో మనం ఏ బాణాన్ని ఎక్కుబెట్టి ఎక్కడికి పంపించలేము, కానీ పొడుగైంది, చాలా ఇక్కడ నుంచి అంత దూరం ఇంద్రధనుసు వస్తుంది.
మలినమైనటువంటి మేఘాలపైన శూన్యమైనటువంటి ఆకాశంలో కల్పించబడింది అది. అది ఒక ఇల్యూజన్ ఇంద్రధనుస్సు అనేది. అట్లాగే తృష్ణ కూడా విచిత్రమైనటువంటి చాలా విషయాలతో సమ్మోహం అనేటువంటి రూపాన్ని పొంది ఇది ఆ మోహంతో మలినమైనటువంటి పురుషుడి యొక్క మనస్సులో మాత్రమే ఈ తృష్ణ ఉంటుంది. మలినమైనటువంటి మేఘాల మీద ఇంద్రధనుస్సు వస్తుంది, దానికి వెంటి తాడు లేదు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అలాగే మలినమైనటువంటి పురుషుడి యొక్క మనస్సులోనే తృష్ణ ఉంటుంది. ఆకాశ నిర్గుణ సస్యానాం క్షమించాలి, ఆశా నిర్గుణ సస్యానాం ఫలిత శరదాపదాం హిమం సంవిత్ సరోజానాం తమసాం దీర్ఘయామిని. చాలా పెద్ద రాత్రి అంటే ఇది తృష్ణ అనేటువంటిది. సరోజానాం తమసాం దీర్ఘయామిని, ఆశా నిర్గుణ సస్యానాం, ఇది మొక్కలకి, సస్యానాం ఆశా నిర్గుణ సస్యానాం ఫలిత శరదాపదాం, శరత్కాలంలో ఇది సస్యాలకి పురుగు లాంటిది అంట. ఆపదలకి అనుకూలమైనటువంటి శరత్కాలం లాంటిదంట. జ్ఞానానికి సంవిత్ హిమం, జ్ఞానానికి మంచు లాంటిదంట. తామర పూలకి రాత్రి దీర్ఘయామిని, రాత్రి అంధకారమైనటువంటి దీర్ఘరాత్రి. సంసార నాటక నటీ కార్యాలయ విహంగమి మానసారణ్యహరిణి స్మర సంగీత వల్లకి. సంసారం అనేటువంటి నాటక నటీ కార్యాలయ విహంగమి, నాటక నటీ కార్యాలయంలో విహంగం చేసేటువంటి సంసారం అనేటువంటి నాటక రంగంలో ఆ నాటక రంగంలో విహారం చేసేటువంటిది. మానసారణ్య హరిణి స్మర సంగీత వల్లకి, స్మర సంగీత వల్లకి. కోర్కెలు అనేటువంటి సంగీతాన్ని పుట్టించేటువంటి వీణ అంటాయి. మనస్సు అనేటువంటి అరణ్యంలో తిరిగేటువంటి చంచల మనసారణ్య హరిణి, చంచలమైనటువంటి జింక లాంటిదంట. లాంటి తృష్ణ వ్యవహారాబ్ధి లహరి మోహమాతంగ శృంఖల సర్గ న్యగ్రోధ సులత దుఃఖైక ప్రవచంద్రిక. ఈ వ్యవహార ప్రపంచంలో ఈ తృష్ణే తరంగాలు తెచ్చి పెడుతుందంట. ఈ తృష్ణే మోహం అనేటువంటి ఏనుగుని బంధిస్తుందంట. దీనివల్లే సంసార న్యగ్రోధ సులత, వటవృక్షం యొక్క వేళ్ళు భూమిలోకి ఎలాగైతే మర్రి చెట్టు యొక్క వేళ్ళు భూమిలోకి తిరిగి అక్కడి నుంచి ఇంకో మర్రి చెట్టు పుట్టినట్టుగా ఈ తృష్ణ వల్లనే సంసారం అనేటువంటి వటవృక్షం పెరుగుతూ ఉందంట. వాటి ఊడల ద్వారా ఇంకో మర్రి వృక్షం అలా పెరుగుతుందంట. అసలు అన్ని దుఃఖాలకి, దుఃఖములనేటువంటి కలువలకి ఇదే చంద్రిక, చంద్రుడి వెలుతురంట. చంద్రుడి వెలుతురులోనే కలువలు వస్తాయి. చంద్రుడి వెలుతురులో తామర పువ్వులు రాలేవు. జరామరణ దుఃఖానాం ఏకా రత్న సముద్గిక ఆది వ్యాధి విలాసానాం నిత్యం మత్తా విలాసిని. దీనికి ఆది వ్యాధులే విలాసానాం నిత్యా జరామరణ దుఃఖానాం ఏకా రత్న సముద్గిక. జరా ముసలితనము మరణము అనేటువంటి ముసలితనము మరణము దుఃఖాలనేటువంటి రత్న పేటిక ఇది. ఆది వ్యాధి విలాసానాం నిత్యం మత్తా విలాసిని. ఆది వ్యాధులే దీనికి
సంతోషాన్ని ఇస్తాయంట. ఆది వ్యాధి, ఈ తృష్ణకి సంతోషాన్ని ఇచ్చేది ఏది అంటే దానికి ఆది వ్యాధులే. క్షణమాలోక విమల సాంధకార లవాక్షణం వ్యోమ విద్యుపమా తృష్ణ నీహార గహనాక్షణం. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే క్షణమాలోక విమల సాంధకార లవాక్షణం, అప్పుడప్పుడు వివేకం వస్తుందంట, అప్పుడప్పుడు అవివేకం, అప్పుడే వెంటనే అవివేకం వచ్చేస్తుందంట. అప్పుడప్పుడు జ్ఞానం అనేటువంటి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడంట, ఆ వెంటనే మేఘాలు అంతగా అజ్ఞానం అనేటువంటి మేఘాలు అడ్డొస్తూ ఉంటాయంట. గచ్చత్యుపశమం తృష్ణ కాయ వ్యాయామ శాంతయే తమీఘనతమః కృష్ణ యథా రక్షో నివృత్తయే. అసలు ఈ తృష్ణ గచ్చతి ఉపశమం తృష్ణ కాయ వ్యాయామ శాంతయే, శరీరం యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమ ఇవన్నీ కూడా తృష్ణ ముగియగానే అన్ని ఉపశమిస్తాయంట. ఎలా అంటే రాత్రి గడిచిన వెంటనే రాక్షసులు ఎలాగైతే పారిపోతారో అలా. తావన్ మహత్యయం మూకో లోకో విలులితాశయ యావదేవానుసంధత్తే తృష్ణ విషవిషూచిక తావన్ ముహ్యతి అయం మూకః లోకః విలులితాశయః. విషూచి రోగానికి విషూచిక, తృష్ణ విషవిషూచిక. విషూచిక అనేటువంటి రోగం ఎవరికైతే వస్తుందో వాడు ఎలాగైతే ఆ విషూచిక ప్రభావం ఉన్నంత వరకు మాట్లాడే శక్తిని, స్ఫురణని అన్నిటిని కోల్పోయి మూర్ఛతో ఉంటాడో, అలాగే సంసారి కూడా, జీవుడు కూడా తృష్ణ ఉపశమనం అవ్వనంత వరకు, తృష్ణ తగ్గనంత వరకు వేదాంత శాస్త్రములో వాడు వేదాంత శాస్త్రం గురించి మాట్లాడలేక ఎప్పుడూ దుఃఖంతో ఉండేటువంటి మనస్కుడై మోహంతో పీడింపబడేవాడుగా ఉండిపోతాడు. లోకోయం అఖిలం దుఃఖం చింతయోజ్యతయోజ్యతి తృష్ణ విశూచికామంత్రః చింతాత్యాగో హి కథ్యతే. లోకోయం అఖిలం దుఃఖం చింతయోజ్యతయోజ్యతి. చింత వదిలిపెట్టడమే తృష్ణ అనే చింతని వదిలిపెట్టడమే తృష్ణ అనేటువంటి విశూచి వ్యాధికి మందు. ఇప్పుడు తృష్ణ వల్ల చింత పెరుగుతోంది, చింత వల్ల తృష్ణ పెరుగుతుంది. తృష్ణని తీసేయలేము కానీ చింతని వదిలేయగలుగుతాం. చింత ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు దుఃఖాన్ని తప్పించుకుంటారు. తృణపాషాణ కాష్ఠాది సర్వం ఆమిష శంకయా ఆదదానా స్ఫురత్యంతే తృష్ణా మత్సి హృదే యథా. చెరువులో చేపలాగా ఏమైందండి? లేదు. చెరువులో ఉన్నటువంటి చేప ఏం చేస్తుంది అంటే ఓ చిన్న మాంసం ముక్కకు ఆశపడి ఎలాగైతే ఎరలో ఇరుక్కుపోతుందో అలాగే ఆ చెరువు నీటి నుండి బయటికి ఎలా వస్తుందో తృణపాషాణ కాష్ఠాదులు గడ్డి రాయి వీటని సర్వం ఆమిష శంకయా ఆదదానా స్ఫురత్యంతే తృష్ణా మత్సి హృదయ యథా. అవన్నిటి మీద ఆశపడి, గడ్డి చెత్త వీటన్నిటి మీద కూడా ఆశపడి పడి 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 చివరికి నశిస్తుంది, చేపలాగా ఎరకి చిక్కుకుంటుంది. రోగార్తి రంగనా తృష్ణ గంభీరమపి మానవం ఉత్తానతాం నయత్యాశు సూర్యాంశవ ఇవాంబుజం. సూర్యకిరణాలు ఎలా అయితే పద్మాన్ని వికసించేట్టుగా చేస్తాయో అలాగే రోగార్తి అంగనా తృష్ణ గంభీరమపి మానసం.
గంభీరుడుగా ఉండేటువంటి మనిషిని కూడా అంగనా తృష్ణ, స్త్రీ తృష్ణ, అలాగే రోగార్తి, రోగము, ఈ రెండింటిని కూడా ఉత్తానతాం నయతి ఆశు, వాణ్ణి అధోగతికి పడేస్తాయి. ఈ తృష్ణ రెండు రకాలుగా పనిచేస్తుంది. శరీరం మీద వ్యామోహము, అలాగే స్త్రీలకి, పురుషుల పట్ల, పురుషులకి స్త్రీ పట్ల. అంగనా తృష్ణ. అంతఃశూన్య గ్రంథిమత్యో దీర్ఘస్వాంకుర కంటకాహ ముక్తామణి ప్రియా నిత్యం తృష్ణ వేణులత ఇవ. ఈ తృష్ణ అనేటువంటిది వేణులత, వెదురు లాంటిది. సారం ఏమీ లేదు దాంట్లో, సారహీనం. జడ పదార్థముల చేత ఏమైతుంది ఇక్కడ? అంతఃశూన్య గ్రంథిమత్య దీర్ఘస్వాంకుర కంటకాహ. దీనికి ముళ్ళున్నాయంట. ఈ తృష్ణ, ఈ వేణువుకి ఎలాగైతే ముళ్ళు ఉంటాయో అలా ఆ మధ్య మధ్యలో వారికి ఆ వెదురుకి మధ్యలో గంట్లు ఉంటాయి అక్కడక్కడక్కడక్కడక్కడ. అలా అంతఃశూన్య, లోపలంతా డొల్లగా ఉంటుంది. అలా ఈ కృష్ణ కూడా తృష్ణతో పీడింపబడేవాడు, అలా అథవా తృష్ణ ఈ సమయంగా లోపలంతా డొల్ల. దీనికి చింతాద్వేషాలు అనేటువంటి ముళ్ళు ఉన్నాయి. ఇదేం కోరుకుంటుందంట? వెదురు ఎప్పుడు నీళ్ళని కోరుకుంటుంది, దానికి ఎప్పుడు నీళ్లు తడి ఉండాలి. అలాగే ఈ తృష్ణకి కూడా ముక్తామణి ప్రియ, సంపదల్ని కోరుకుంటూ ఉంటుందంట. ఇది నాకు ఇలాంటి సంపదలు కావాలి, ఇలా సంపదలు కావాలి అనే విషయ రూపమైనటువంటి ముక్తామణుల్ని కోరుకుంటుంది, అథవా సంపదల్ని కోరుకుంటుంది తృష్ణ. అహోబత మహచ్చిత్రం తృష్ణామపి మహాధియ దుశ్ఛేదామపి కృంతంతి వివేకానం అలా వివేకేన అమలాసిన. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, బుద్ధిమంతులు ఈ కృష్ణని ఎలా నరికేస్తున్నారు, దీన్ని ఎలా తీసేస్తున్నారు అంటే, వివేకము అనేటువంటి ఖడ్గంతో దీన్ని తీసేయగలుగుతున్నారు. వివేకం మాత్రమే దీనికి మందు, ఇంకా ఏది దీనికి మందు లేదు, దీన్ని తీసేటువంటి ఆయుధం లేదు. నాసిధారా న వజ్రార్చిర్ న తప్తాయ కణార్చిష తథా తీక్ష్ణ యథా బ్రహ్మం తృష్ణేయం హృదయ సంస్థిత. అసలు హృదయంలో ఒకవేళ ఈ తృష్ణ వచ్చింది అంటే, తృష్ణ ఎలా ఉంటుంది అంటే, ఖడ్గము కొసకంటే, నాసిధార ఖడ్గము కొసకంటే, వజ్రార్చి వజ్రము కంటే షార్ప్ గా, న తప్త అయఃకణార్చిష కాలుతూ ఉన్నటువంటి అయఃకణంలాగా అది వీటన్నిటికంటే కూడా తీక్ష్ణమైంది. ఉజ్వలాసిత తీక్ష్ణాగ్ర స్నేహ దీర్ఘ దశావర ప్రకాశదాహ దుస్సర్ప తృష్ణ దీపశిఖా ఇవ. ఈ కృష్ణ అనేటువంటి దీపజ్వాలలాగా పొడవైనటువంటి వత్తి, మలినమైనటువంటి కొస, ముట్టుకుంటే కష్టాన్ని కలిగిస్తుంది. ఈ దీర్ఘకాలం, చాలా కాలం, ఒక అఖండ జ్యోతి లాంటిదంట ఇది. అంతకాలం ఉండేటువంటి ఈ తృష్ణ హృదయ తాపం కాకుండా ఇంకేమిస్తుంది? అపి మేరు సమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరం తృణీకరోతి తృష్ణేక నిమేషేణ నరోత్తమం. ఈ తృష్ణ ఒకటి ఎవరినైనా ప్రవేశిస్తే వాడు మేరుతో సమానమైనటువంటి ప్రజ్ఞ గలవాడైనా సరే, శూరుడైనా సరే, తృణీకరోతి తృష్ణ, వాణ్ణి తృణంలాగా, గడ్డిపోచలాగా మార్చేస్తుంది. సంస్తీర్ణ గహన భీమా ఘనజాల రజోమయి సాంఘతారోగ్ర నీహార తృష్ణ వింధ్య మహాతటి. వింధ్య పర్వతంలో తిరిగేటువంటి ఏనుగుల్లాగా ఈ తృష్ణ కూడా
సంస్తీర్ణ గహనా భీమా. అసలు ఎక్కడికి కాకులు దూరని కారడివి, చీమలు చూడని చిట్టడివి అలా అని లేకుండా అతి విస్తారమైనటువంటి అడవిలో తిరిగేటువంటి, వింధ్య అడవుల్లో తిరిగేటువంటి ఏనుగులు లాంటిది. రజోమయి, ఘనజాల రజోమయి, రజోగుణంతో తిరిగేటువంటిది, అంధకార రూపమైనటువంటి తమో గుణంతో తిరిగేటువంటిది, అజ్ఞానం అనేటువంటి ఏనుగు లాంటిది. కృష్ణ వింధ్య పర్వత భూమి లాంటిది. ఆ ఇవన్నీ తిరిగేటువంటి అజ్ఞానము, ఇవన్నీ తిరిగేటువంటి ఏనుగులు తిరిగేటువంటి వింధ్య పర్వత భూమి లాంటిది తృష్ణ. ఏకైవ సర్వభువనాంతర లబ్ధ లక్ష్య దుర్లక్ష్యతాం ఉపగతైవ వపుస్థితైవ కృష్ణాస్థిత జగతి చంచల వీచిమాలే క్షీరోదకాంబుత తరలే మధురేవ శక్తి. మామూలుగా నీళ్ళన్నీ ఒకేలాగా ఉంటాయంట, కాకపోతే రుచి చూడడానికి, రుచి చూస్తే అప్పుడు ఈ నీళ్లు వేరు ఆ నీళ్లు వేరు అనేటువంటి తెలుస్తూ ఉంటుందంట. అలాగే ఈ ఇక్కడ ఉన్నటువంటి తృష్ణ ఏం చేస్తుంది అంటే అన్ని భోగ్య వస్తువుల్లో కలిసిపోయి ఇదే ఆశగా, ఇదే కామంగా, చాలా చాలా భేదాలుగా ఇది కనిపిస్తూ ఉందంట. దానికి అసలు ఈ సంసారానికి కారణాలు ఏవేవి అని చెప్పి వర్ణిస్తూ రాముడు మొదలు సిరి సంపదలు, తర్వాత అహంకారము, తర్వాత మనస్సు, ఇవన్నీ కారణాలు అని చెప్పి ఇప్పుడు తృష్ణ కారణం ఎలా అని చెప్పి, ఆ తృష్ణ భంగం ఎలా చేయాలి అని చెప్పి వైరాగ్య ప్రకరణంలో తృష్ణాభంగం అనేటువంటి 17వ సర్గ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాము. రేపటి పాఠంలో 18వ సర్గ చూద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు.